ఏం చెప్పింది ఫర్దర్గా ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ వ్యాఖ్యలు ఇనీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడేలా రాజకీయంగా ఇబ్బందిని కలిగించలా సార్? రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పందా ముందు నుంచి కూడా ఒక ప్రత్యేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. ఇలాంటి ఊడతూపులకి ఇట్లాంటి వాటికి భయపడేటటువంటి వ్యక్తి కాదు. ఎవరైనా కూడా దేవుడు అంటే ఒక గొప్ప నమ్మకం కలిగి ఉంటారు. దేవుడితోటి పరాచకాలు ఆడకూడదు. రాజకీయం వేరు, ఈ యొక్క ధర్మాన్ని భక్తిని ప్రదర్శించటం వేరు. ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్రైస్తవుడు అనేటటువంటి ఆలోచనతోటి వారి మీద దాడి చేసి వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం పన్నున్నాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ వాంటెడ్లీ అది కలిపిన లడ్డూలు తిన్నాము అని మాట్లాడారు. అతని ఇంటెన్షన్ చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం, దెబ్బ తగిలిందా? వ్యక్తిత్వ హననాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటం వారు నమ్ముకున్నటువంటి విధానం. సో దానిలో భాగంగానే ఎలక్షన్స్కి ముందు కూడా అనేక రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. చేసినటువంటి పథకాల మీద కావచ్చు, వ్యక్తిత్వ జీవితం మీద కావచ్చు, లేకపోతే వారి కుటుంబానికి సంబంధించినటువంటి విషయం మీద కావచ్చు, అనేక రకాలైనటువంటి అపోహల్ని ప్రజల మధ్యలో సృష్టించే ప్రయత్నం చేశాడు. పోలవరం కూడా రీసెంట్ గా పోలవరం మీద కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు అని తేటతెల్లం అయిపోయింది. దానిలో భాగంగా ఇది కూడా చేసి ఉండొచ్చు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. లూద్రా గారిని పెద్ద లాయర్ని పెట్టుకొని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడికి పెద్ద గడ్డు దెబ్బ తగిలింది. ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అన్నది, ఈ లడ్డులు తయారు చేసినట్టు ఎక్కడైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఆ తయారైనటువంటి ఆ కొవ్వు పదార్థాలతో తయారైనటువంటి లడ్డుని ఎవరైనా పరీక్షించారా? ఒకే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి మీరు ఎలా వ్యాఖ్యలు చేస్తారు? ఇంకొక ల్యాబ్ లో ఎందుకు పరీక్షించలేదు? సెకండ్ ఒపీనియన్. రెండవది, అదే శాంపిల్ ఒక శాంపిల్ తోటే ఎందుకు మీరు ఇంత పెద్ద వ్యాఖ్య చేయాల్సి వచ్చింది? ఇంకొక శాంపిల్ ఏమన్నా తీసుకున్నారా? ఆ శాంపిల్స్ మీద కూడా ఇంకొక ల్యాబ్లో ఏమన్నా పరీక్షించారా అని చెప్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ సర్వసాధారణంగా మనం అందరం వచ్చేటటువంటి డౌట్సే, మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి డౌట్సే. అయితే NABL సర్టిఫికేట్ లేకుండా నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి రాదు అని తెలిసినప్పుడు NABL ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తప్పు అయితే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి, అక్కడ మళ్ళీ పంపించాలి కూడా. అది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రంగా భావించేటటువంటి దేవస్థానంలో ఇంత పకడ్బందీ సిస్టంల మధ్య ఒక మిళితమైనటువంటి నెయ్యిని వినియోగించే అవకాశమే లేదు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్ళేసి దాన్ని కావాలని చేయించేటటువంటి పరిస్థితి ఉండదు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎలిగేషన్ చేస్తుంటారు? చాలా సింపుల్. 100 రోజుల వారి పరిపాలన అట్టర్ ఫ్లాప్. ఈ ప్రపంచంలో ఎవడన్నా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నాడు ఉన్నాడా? చెప్తాగా, మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ప్రజలందరూ పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. ప్రజల్ని ముంచారు, వంచారు, ప్రజల్ని మోసం చేశారు. ఈ 100 రోజుల కాలంలో ఇస్తానన్నటువంటి పథకం ఒకే ఒక్క పథకాన్ని అమలు చేశారు. అది కూడా అరాకొరా. పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లకి తగ్గించి ఇచ్చారు. అర్హత లేదు అని తప్పుడు డేటా తోటి 70,000 మందిని తొలగించేశారు ఆల్రెడీ. సో నెలకి ఈ యొక్క అర్హత కలిగినటువంటి వ్యక్తుల యొక్క జాబితా తగ్గిపోతూ వస్తుంది. డైవర్ట్ చేయాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయి కదా. ఈ తిరుమల ఇంతకంటే ఏం చేస్తారు? ఏ విధంగా చేయాలో అన్ని ఉపయోగించేశారు, అన్ని చేసేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మెల్లమెల్లగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హిందూ భావజాలంతో రాజకీయం చేయాలని నిర్ధారించుకున్నట్టుగా వారి యొక్క
చేష్టలు కనపడుతున్నాయి. వారు ప్రదర్శిస్తున్నటువంటి హావభావాలు కానీ, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వారు మాట్లాడుతున్నటువంటి విధానాలు కానీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి అయిన తర్వాత దానికి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇదే విధంగా దగ్గరవుతూ ఉన్నారు.